హాయ్ అండి, వెల్కమ్ టు నందిని స్టాక్స్. ఈరోజు మనం వంకాయ బంగాళాదుంప కూర్మ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఇవ్వండి, ఇవి వంకాయలు. ఈ వంకాయలని ఇలా కోసుకోవాలి. తర్వాత బాగా ఉడకపెట్టి ముక్కలు కోసుకున్న బంగాళాదుంపలు ఇలా ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఇవి మిక్సీ పట్టుకోవడానికి మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి పై పొట్టు తీసేయాలి. ఇవి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇది పేస్ట్ లాగా చేసుకోవాలి. గసగసాలు, మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, అలాగే పెరుగు, కారం, తగినంత ఉప్పు, మసాలా దినుసుల్ని కచ్చా పచ్చాగా ఈ మసాలా దినుసులు కచ్చా పచ్చాగా దంచుకున్నామండి. అలాగే వెల్లుల్లి ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. వేగాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇందులో ఉల్లిపాయ, మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి గ్రైండ్ పట్టుకున్న ముద్దని ఇందులో వేయాలి. ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిపోయిందండి. వేగిపోయినది కదా. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్క ముక్కలు, అలాగే ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. బాగా మెత్తగా ఉడికే వరకు వంకాయ ముక్క మగ్గనివ్వాలి. వంకాయ బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులో మనం కారం, అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళాదుంపలు వేసి కలుపుకోవాలి బాగా. కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 minutes పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొన్ని వాటర్, ఇందాక జార్లో మసాలా వేసుకున్నాం కదా, అందులో కొంచెం నీళ్ళు పోసుకుని ఆ నీళ్ళు ఇందులో వేసి, అలాగే పెరుగు, పెరుగు వేసుకుని కొంచెం పక్కన పెట్టుకోవాలి. వేసి బాగా తిప్పుకోవాలి. కలుపుకున్నాక దీన్ని మళ్ళీ మూత పెట్టి దగ్గరికి ఉడికించాలి. కూర ఉడికిపోయిందండి.
లాస్ట్లో మనం పక్కన పెట్టుకున్న కొంచెం పెరుగు వేసుకుని కలుపుకుని స్టవ్ కట్టేసుకోవాలి. వంకాయ బంగాళదుంప కుర్మా రెడీ. గుమగుమలాడుతుంది. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.